జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఇంకొక 4-5 రోజుల్లో శ్రావణ మాసం రాబోతున్నది. చూశారు కదా, ఇది చాలా మట్టుకు తెలుసు, చాలా మందికి తెలియదు. దయచేసి వినండి. ఇది కదంబ వృక్షం, కదంబం చెట్టు. ఇది కదంబం పువ్వులు ఇలా ఉంటాయి అన్నమాట. గుండ్రమైన ఆకారంలో ఉంటాయి. అత్యంత సువాసన భరితమైన పుష్పాలు ఇవి. ఏమిటో కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. ఇది కదంబ వృక్షం. వాస్తవానికి ఈ వృక్షం కింద అమ్మవారు కొలువు ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఈ కదంబ వృక్షంతో శ్రావణ మాసంలో రాబోతున్న శుక్రవారాలు, గురువారాలు, మంగళవారాలు ఇలా గనక మీరు శుభ్రంగా విష్ణుమూర్తి, మహాలక్ష్మీదేవికి అర్చనకి గనక కుంకుమ పూజ అర్చన చేస్తాం కదా, పుష్పార్చనకి పువ్వులు గనక కోసిస్తే చాలా మంచిది. అలా అని చెప్పి ఈ యొక్క వృక్షాన్ని